So what's up guys, this is Sanjay back again with a new video. Welcome to day 72 of day 99 vlogging. ఒకవేళ ఛానల్ కొత్తగా వచ్చిందంటే మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ బికాస్ ఐఎమ్ మేకింగ్ వ్లాగ్స్ ఫర్ 99 days. నా ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళి 99 వ్లాగ్స్ అనే ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు ఏ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఆ వీడియో చూడండి. అండ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, గ్రూప్స్లో పంపించేయండి. అండ్ పాత వాళ్ళు ఎప్పటి నుంచో చూస్తుంటే షేర్ చేయండి తొందరగా. ఆ 5K అన్న ఫిగర్ని కొట్టేయాలన్నమాట మనం. అండ్ ఈరోజు ఇప్పుడే అద్దంలో చూసుకొని బ్రష్ చేసుకుంటుంటే నాకు ఒకటి గమనించాం. మీరు లైక్ కే డ్రామా ఓల్డ్ మనీ ఎస్థెటిక్స్ అంటారు కదా, కొంచెం ఆ టైప్లోనే ఈరోజు నేను నిన్న డ్రెస్ చేసుకుని కొంచెం ఆ టైప్లోనే డ్రెస్ ఉంది. సో చూపిద్దాం మీకు కూడా, మీకోసం ఇలా పెడుతున్నాం కొంచెంసేపు వీడియో, ఓకేనా? ఇలా చూడండి, అంటే మొత్తం కనిపించాలి కదా. సో గెట్ రెడీ విత్ మీ. దిస్ ఈస్ ఫ్రమ్ బఫెలో, బాట్ ఇన్ ప్యాంటలూన్స్, అండ్ దిస్ ఈస్ ఫ్రమ్ పవర్ లుక్. ఇది ఒక సైట్ అనమాట. సో అబ్బాయిలు కావాలంటే కొనుక్కోండి అనమాట. సో ఇది డిఫరెంట్ కాదు, ఇది ఒకటే, జస్ట్ ఈ స్టైల్. ఓకే గైస్, మళ్ళీ బ్యాక్ టు వ్లాగింగ్. మరి ఇంత గుడ్ బాయ్ అవుతాం మనం. ఈరోజు మనకి పెద్ద పనులు లేవు, మీకు తెలుసు ఫైనల్స్లో ఉన్నాం, ఫైనల్స్ వీక్లో ఉన్నాం. సో ప్రాజెక్ట్స్ అయ్యి వాటిల్లో ఉంటాం అనమాట. ఈరోజు కొంచెం ఆకలేస్తుంది, టిఫిన్ స్కిప్ అయిపోయింది అనమాట. డైరెక్ట్ బ్రంచ్ చేస్తున్నాం. బ్రంచ్కి మన పని మనిషి లైక్ లేడీస్ ఫింగర్ కర్రీ, వైట్ రైస్ వండుతున్నారు. సో అది తింటాం. నా డైలీ రొటీన్ ఇదే అవుతుంది. లెగుస్తున్నాను, బ్రష్ చేస్తున్నాను, మీతో ఏదో ఒకటి మాట్లాడుతున్నాను, నేను ఏం తింటున్నాను చూపిస్తున్నాను, మళ్ళీ నైట్ ఏం తింటున్నాను చూపిస్తున్నాను, బ్లాగ్ ఎండ్ అయిపోతుంది. ఇట్స్ ఓకే గైస్. నాకు కొన్ని లైక్ జస్ట్ ఒక 1 week ఇవ్వండి, తర్వాత నుంచి మీకు మంచి కంటెంట్ ఇస్తాను, కొంచెం ఇంట్రెస్టింగ్ కంటెంట్. లాస్ట్ 15 days అయితే చాలా క్రేజీగా ఉంచుతాం అని అనుకుంటున్నా. లైక్ కొంచెం కొంచెం బ్యాంగర్తో ఎండ్ చేద్దామని ఈ 99 సిరీస్ వ్లాగింగ్ని. ఇవాళ 72. ఇప్పుడు టొమాటో ప్యూరీ అంటే దాన్ని కొంచెం ముందు వేడి చేయాలి, వంట నేర్చుకో. పని మనిషి నా పని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. నా పని మనిషికి మేనర్స్ లేదు, నాతో ఇప్పటికీ ఎప్పటి నుంచో ఉంటుంది. వ్లాగింగ్ చేస్తున్నప్పుడు ఇలా సౌండ్లు చేయకూడదని ఏం తెలీదు. సో గైస్ ఏం చెప్తున్నా అంటే నా పని మనిషి అనమాట. తన పేరు హర్షి. నా పని మనిషిని కూడా, నాకు ఇక్కడ పని మనిషి కూడా ఉంది. ఏంటో పోలీసులు తిరుగుతున్నారు, మీకు కనబడుతుందో లేదో తెలియదు కానీ, కనిపించిందో లేదో తెలియదు కానీ పోలీసులు తిరుగుతున్నారు కమ్యూనిటీలో. ఇట్స్ ఓకే. పని చేద్దామా? ఇంతకుముందు మన పాత వ్యూవర్స్కి తెలుసు మన డైలీ రొటీన్లో స్విమ్మింగ్ ఉంటుంది. ఈరోజు వెళ్దామా? నాకు మూడ్ ఉంది, కొంచెం ఎండ కూడా ఉంది, వెళ్దాం. డాడీ చల్లగా లేదు, ముందే చెప్పిన. మమ్మీ డాడీ అంటే నేను ఇంతకుముందు వెళ్ళేవాడిని, కాకపోతే ఎందుకు ఆపేసి అంటే మా మమ్మీ డాడీలు తిట్టారనమాట. ఫోన్లో బూతులు కాలే, నన్ను తిట్టారు ఫుల్గా. ఎందుకు అలా చేస్తున్నావు, అంత చల్లో ఎందుకు దూకుతున్నావు, ఏదైనా అయిందంటే హెల్త్ పాడైందంటే అక్కడ ఎవరు చూసుకుంటారు, అది ఇదని. సర్లే, వాళ్ళు బాధ పెట్టడం ఇష్టం లేదు నాకు, అందుకే మానేశాను, స్కిప్ చేస్తాను. బట్ ఈరోజు వేడిగా ఉంది, బాగుంది వెదర్. సో దూకుదాం, చూద్దాం. అంటే అంత ఓపిక వస్తే వెళ్ళి చూద్దాం. నేను ఎంత క్లమ్జీయో ఇది ఒకటి దాంట్లో మీకు అర్థమైపోద్ది అనమాట. నా చెప్పు ఒకటి ఇక్కడ ఉంటే ఇంకో చెప్పు అక్కడ ఉంది, దిస్. ఓకే గైస్, మనం స్విమ్మింగ్ వెళ్తున్నాం మొత్తానికి చాలా రోజుల తర్వాత. కొంచెం హ్యాపీగా ఉంది. అంటే ఈ కమ్యూనిటీలో ఇంకో 4-5 రోజులే ఉంటాం, తర్వాత మారిపోతాం అనమాట. సో అక్కడ ఆ కమ్యూనిటీలో ఏం లేదనమాట. అది అసలు కమ్యూనిటీ లాగే లేదులేండి, వెళ్ళింది అదే వెళ్ళబోయేది నెక్స్ట్ దానికి. సో ఉన్న రోజులు వాడేసుకోవాలి గైస్. ఇప్పుడే స్విమ్మింగ్ పూల్లో నీళ్ళు చూసాం, చాలా అంటే చాలా చిరాకుగా ఉన్నాయి. దూకుదామా వద్దా అని ఆలోచిస్తున్నాం. అదే ఇది ఒక ఫ్లోయింగ్ వాటర్ అనుకోండి, లైక్ ఫ్లో అవుతున్న వాటర్ అయితే ఎంత దరిద్రంగా ఉన్నా కూడా దూకేస్తాం. లైక్ ఒక పక్కన గేదెలు గేదెలను కడుగుతున్నా కూడా దాంట్లో దూకేకెళ్తాం. బట్ ఇలా స్టాగ్నెంట్గా ఉన్న వాటర్ చిరాకుగా ఉంటే దూకబుద్ది కాదు. ఇప్పుడు దాకా నేను నా ఫస్ట్ వీడియోస్ లైక్ 99 వ్లాగ్స్లో ఫస్ట్ స్టార్టింగ్ వీడియోస్లోకి వెళ్తే మీరు చూడొచ్చు, మంచిగానే లైక్ పెద్దగా దూకుతూ ఉండండి అనమాట ఇట్లాగా. బట్ వర్స్ట్ ఉంది ఈరోజు, నాకే దూకాలనిపించట్లేదు.
నేను చాలా గలీజ్గా ఉంటా, నాకే దూకాలనిపించదు. సో ప్లాన్ క్యాన్సిల్. చూడండి ఎంత చిరాకు ఉందో, మొత్తం చిరాకు ఉంది, మొత్తం ఇన్సెక్ట్స్ ఉంది. సో ప్లాన్ చేంజ్. జిమ్కి వెళ్దాం అంటే మా జిమ్ కూడా అంతేం బాగోదు, బొక్క వెళ్ళి అంత 6 ప్యాక్ బాడీ, పెద్ద జిమ్ అవన్నీ మనకు అవసరం లేదు. ఓకే మళ్ళీ ఇంటికి వెళ్ళి మూసుకొని ఉన్నా. మనీ నీళ్ళు ఎంత గలీజ్గా ఉన్నాయంటే అంత గలీజ్గా ఉన్నాయి. నాకు గలీజ్గా అనిపించినాయి అంటే ఆలోచించు ఎంత గలీజ్గా ఉండి ఉంటాయో. హర్షికి లైక్ నాకు నీట్గా అనిపించిన కూడా హర్షి ఏమంటది, అంత గలీజ్గా ఉన్నాయి ఎందుకు దూగుతున్నారా అంటది అనమాట. నాకే గలీజ్గా అనిపించింది ఈరోజు. నువ్వు చూస్తే ఇన్సెక్ట్స్కి ఇల్లు అనమాట ఈరోజు. మన స్విమ్మింగ్ పూల్లో అవన్నీ సెట్ కావు. ఇదిగోండి ఇది మన ప్లేస్. అలా పడుకున్నాం అనుకోండి ప్రశాంతంగా, బెస్ట్ ఫీలింగ్. ఎంత పడుకుంటుందో సరదాగా. నాకు ఒక ఛానల్ చేయాలి ఒకసారి, ఆపచ్చు. ఒక 24 hours పడుకొని ఉంటాయి అంటే అసలు లెక్కకుండా ఒక డే అంతా. అది వ్లాగ్లో చేస్తాయి. వ్లాగ్ ఏం చేయాలి అదే అర్థం కావట్లేదు. పడుకొని ఉంటే వ్లాగ్ ఎవరు చేస్తారా అని. బాగుంటుంది, చూద్దాం, ట్రై చేద్దాం. ఏదైనా థింక్ చేసి దీని నుంచి చేద్దాం. ఏంటి బ్రో ఏమంటున్నావా? ఏమంది అట్లా ఒకటి ట్రై చేయి. అట్లాగో చూడు చూడు, ఇదిగో తీసుకో. అయిపోతుంది కర్రీ. చాలా రోజుల తర్వాత ఈరోజు చిక్కు పచ్చడి తిన్నా. చిక్కు పచ్చడి అంటే చికెన్ పచ్చడి అనమాట. గుడ్. నేను నార్మల్గా పచ్చళ్ళు అసలు తిన్నాను, చాలా తక్కువ అనమాట. ఇప్పుడు ఒకసారి ఇలా కర్రీస్ మీద నమ్మకం లేనప్పుడు పచ్చళ్ళు తింటా. ఇంకా తినలా. సో ఐమ్ గోనా టేస్ట్ అండ్ రివ్యూ. తెలుసు కదా, ది బెస్ట్ రివ్యూయర్, ది బెస్ట్ ఫుడ్ క్రిటిక్ ఇన్ USA, Sunny Sheikh. Pass. Good guys, but not the best. మమ్మీ చేస్తారు బా. మమ్మీ ఇఫ్ యూఆర్ వాచింగ్ యువర్ లేడీస్ ఫింగర్ కర్రీ. అండ్ ఐ వాంట్ టెల్ యూ సంథింగ్. ఐ మిస్ యూ మా. ఐ మిస్ యువర్ ఫుడ్. కట్ చేసేస్తాయి మాట. గైస్ పొద్దున్న స్నానం చేయలేదు అండ్ ఈరోజు స్నానం చేయను. అంటే ఏమో ఆ మూడ్ రాలేదనమాట. పొద్దున్నుంచి ఆ ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాను, పడుకున్నాను, ఏం చేయాల పెద్ద బేసిక్గా. సో ప్రస్తుతానికి రైస్ ఓన్లీ మన ఒక్కడి కోసం అనమాట. ఎందుకంటే పక్క రూమ్లో పార్టీ ఉంది, హర్షిను ముని వెళ్తున్నారు, నాకు వెళ్ళే మూడ్ లేదనమాట. సో పార్టీ ఎందుకంటే మా ఫ్రెండ్ బాలు ప్రెసిడెంట్ అయ్యాడు సంథింగ్ దేనికో కాలేజ్లో, ఇక్కడ యూనివర్సిటీలో. అండ్ మనం ఇప్పుడు తినేసి, మధ్యాహ్నం కర్రీ ఉంది, ఓకే మనం ఇప్పుడు తినేసి పడుకుందాం. ఈరోజు వ్లాగ్ కిందే పెద్ద ఏం లేదు, మహా అయితే 5 నిమిషాలు కూడా వచ్చిద్దాం, రాదా డౌట్ వ్లాగ్. ఎంత క్లమ్జీగా ఉంటానో, లైక్ ఎంత క్లమ్జీగా ఉండాలనుకుంటాను అంటే నాకు ఇది ఎందుకో లైక్ ఒక టైప్ ఆఫ్ కంఫర్ట్గా కూడా అనిపించింది. కొంచెం నన్ను వియర్డ్గా జడ్జ్ చేయొద్దు. నా రూమ్ చూపిస్తాను మీకు. ఇది మనం అది అలా ఉంటుంది మినిమం. లైక్ ఏమంటారు, బ్రెయిన్ అంతా క్లమ్జీగా ఉన్నప్పుడు నా చుట్టూ కూడా క్లమ్జీగానే ఉంటుంది. పెద్ద నీట్గా ఉండాలి అది ఇది అనుకోను. ఎప్పుడైతే కొంచెం బెటర్ ఫీల్ అవుతాను, లైక్ ఓకే అన్నీ సార్ట్ అయినాయి అని. అంటే ఇప్పుడు నా క్లమ్జీనెస్ ఏంటంటే ఇప్పుడు ప్రాజెక్ట్స్ అనమాట. చాలా చిరాగ్గా ఉంటుంది బ్రెయిన్లో అంతా, ఎప్పుడు అదే ఉంటుంది. ఒక 2 days నుంచి అలాగే ఉంటుంది అనమాట. అండ్ అదే కాకుండా వేరే కూడా ఉన్నాయి, అంటే లైక్ ఉంటాయి కదా, ఉంటాయి నార్మల్గా అన్నీ ఒకేసారి వెళ్తున్నాయి అనమాట బ్రెయిన్లో. సో అంతా క్లమ్జీగా ఉంది, అందుకే ఇలా ఉందన్నమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్ నేను ఎక్కువ మందితో రూమ్ షేర్ చేసుకోకుండా ఉండడానికి. లైక్ ఇంతకుముందు చెప్పే కదా, ఫస్ట్లో 4 members ఉండేవాడిని అని, అదే ఇంజనీరింగ్లో. అప్పుడు వాళ్ళందరూ నన్ను తిడుతూ ఉండేవాళ్ళు అనమాట, ఏంద్రా నీట్గా ఉంచుకో బెడ్ అది ఇది అని. సో అందుకే తర్వాత ఫ్లాట్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు కూడా లైక్ స్టార్టింగ్లో లైక్ వేరే చోట కూడా అంటే
హర్షి వాళ్ళు అన్నారు అనమాట, వేరే చోట ఉంది లైక్ ఒక రూమ్లో 3-4 మెంబర్స్ ఉండొచ్చు, తక్కువ పడిద్దని. నేను అన్న నా వల్ల అయితే కాదు, నేను ఒక్కడనే ఉంటా, లేదా నాతో పాటు ఇంకోళ్ళు ఉన్నా పర్లేదు, అలా చూద్దాం అన్నట్టు. ఇంకా ఇలా ఉందన్నమాట. కొంచెం బయట నడుస్తాను, కొంచెం బ్రెయిన్ అలా అయ్యిద్ది. సో let's end the vlog here. I hope you guys enjoyed this vlog. If you like this vlog, please like, share, comment, and don't forget to subscribe. I'll be back again with a new video. Until then, take care. Bye bye. Allah Hafiz.